WHO డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి సుమారుగా 1,79,00,000 మంది గుండె సంబంధిత వ్యాధుల వలన చనిపోతున్నారు. దీని గురించి మనకెందుకు, అది పెద్ద వయసులో వచ్చే వ్యాధి కదా అనుకోకండి. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వలన చనిపోతున్నారని ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. అయితే గుండెకు కలిగే ప్రమాదాలలో ముఖ్యమైనవి హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్. కొంతమంది ఈ రెండు ఒకటే అనుకుంటారు. అసలు హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి, అవి ఎందుకు కలుగుతాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మన హెల్త్కి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి మన గుండె రక్తం ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. అయితే మన గుండె కూడా ఒక కండరం కాబట్టి దానికి కూడా ఆక్సిజన్ పోషకాలు అందాలి కదా. దానికోసం చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. వాటిని కరోనరీ ఆర్టరీస్ అని అంటారు. వీటి ద్వారా మన గుండెకి రక్తం అందుతుంది. అయితే ఒక్కొక్కసారి మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ కరోనరీ ఆర్టరీస్ అనబడే ఈ రక్తనాళాల లోపలి గోడల్లో పేరుకుపోతుంది. దీనివలన రక్తం ప్రవహించే మార్గం అనేది చిన్నగా అయిపోతుంది. ఈ రక్తనాళాల్లో అడ్డంగా పేరుకుపోయిన దానిని ఫ్లాక్ అని కూడా అంటారు. ఒక్కొక్కసారి ఇది బాగా పెరిగిపోయి పూర్తిగా ఆ మార్గాన్ని మూసేస్తుంది. లేదా ఈ ఫ్లాక్ అనేది చీలితే రక్తం అక్కడికి వచ్చి గడ్డకట్టుకుపోతుంది. అప్పుడు కూడా ఈ మార్గం మూసుకుపోతుంది. దానితో గుండెలోని కొన్ని భాగాలకి రక్తం చేరుకోకపోవడంతో ఆ ప్రాంతంలోని కణాలు చనిపోయి ఆ భాగం పాడైపోతుంది. ఇలా కరోనరీ ఆర్టరీస్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ దగ్గర పెయిన్ రావడం, అలాగే చెస్ట్ మీద హెవీగా ఉండడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, చెమట పట్టడం, ఛాతీ దగ్గర నుండి పెయిన్ భుజాల వరకు ఉండడం, లేదా ఎడమ చేయి మొత్తం నొప్పి రావడం, ఎడమవైపు దవడ లేదా మెడ దగ్గర వీపు మీద పెయిన్ రావడం, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ వచ్చే వారిలో కలిగే సిమ్టమ్స్. అంటే గుండె కూడా ఒక కండరం కాబట్టి దానికి చేరవలసిన పోషకాలు ఆక్సిజన్ అందకుండా రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల కలిగేది హార్ట్ అటాక్. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటో చూద్దాం. గుండె కూడా మన బాడీలో ఉండే మిగిలిన కండరాలు లాంటిదే. అయితే దానిలో న్యాచురల్గా కలిగే ఎలక్ట్రికల్ పల్సెస్ వలన సంకోచం వ్యాకోచం చెందడం ద్వారా గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఈ హార్ట్ బీట్ రెగ్యులర్గా ఒక రథంతో ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఏర్పడడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో పేషెంట్ కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వెంటనే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ని అందివ్వాలి. ఎందుకంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది 4 నుండి 5 నిమిషాల వ్యవహారం. అందుకే హార్ట్ అటాక్ కన్నా కూడా కార్డియాక్ అరెస్ట్ వలన 4 రెట్లు ఎక్కువ మరణాలు కలుగుతున్నాయట. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అయినా కనిపిస్తాయి, కానీ కార్డియాక్ అరెస్ట్లో సిమ్టమ్స్ కూడా ఉండవు, సడన్గా వస్తుంది. హార్ట్ అటాక్ అనేది ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వస్తుంది, కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది నార్మల్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి, ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు కూడా రావచ్చు. ఒకవేళ ఎవరైనా కార్డియాక్ అరెస్ట్కి గురైతే వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు కాబట్టి అటువంటప్పుడు వెంటనే అంబులెన్స్కి కాల్ చేయాలి. ఈలోపు ఆ పేషెంట్కి CPR ఇవ్వాలి. అంటే చెస్ట్ మధ్య భాగంలో 2 చేతులను ఉంచి వేగంగా నిమిషానికి 100 నుండి 120 సార్లు చేతితో ప్రెస్ చేయాలి. దీనివలన ఆగిన గుండె మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవ్వచ్చు. అలాగే ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్, ఆఫీసులలో చాలా చోట్ల AED అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనే ఒక బాక్స్ ఉంటుంది. ఈ డీఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇస్తే తిరిగి గుండె బ్లడ్ పంప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలనే సూచనలన్నీ ఆ బాక్స్లో ఉంటాయి. తెలిసిన వారు ఎవరైనా దీని ద్వారా ఫస్ట్ ఎయిడ్ అందిస్తే మంచిది. అదే హార్ట్ అటాక్ గురించి చూసుకున్నట్లయితే మనం ముందు చెప్పుకున్నాం కదా, రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల బ్లడ్ ఫ్లో అవ్వకపోవడంతో హార్ట్ అటాక్ వస్తుందని. అలాంటప్పుడు వెంటనే అంబులెన్స్కి కాల్ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్ స్పృహలోనే ఉంటే యాస్పిరిన్ ట్యాబ్లెట్ని తీసుకుంటే బ్లడ్ కొంచెం పలచగా మారి బ్లాక్ అయిన రక్తనాళాల ద్వారా కొంచెం బ్లడ్ అయినా ఫ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదా నైట్రోగ్లిజరిన్ అనే ట్యాబ్లెట్ని తీసుకుంటే అది రక్తనాళాల సైజుని పెంచుతుంది. సో బ్లాక్ అయిన ప్రాంతంలో గ్యాప్ ఏర్పడి బ్లడ్ ఫ్లో అవుతుంది. అయితే తరచుగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు డాక్టర్ సలహా తీసుకుని ఈ ట్యాబ్లెట్లను వాళ్ళతో పాటు అందుబాటులో ఉంచుకుంటే మంచిది. సాధారణంగా ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందికి ఎక్కడైతే బ్లాకేజ్ ఏర్పడిందో చూసి అక్కడ బ్లాకేజ్ని ఓపెన్ చేస్తారు. లేదా పాలిమర్ స్టెంట్ అనబడే సన్నగా ఉండే మెటల్ మెష్ని ఏర్పరుస్తారు. చాలాసార్లు మనం హార్ట్కి స్టెంట్ పడిందని వింటూ ఉంటాం కదా, అది ఇదే. అది కూడా సాధ్యం కాదు అనుకున్నప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. దీనికోసం మన బాడీలో వేరే చోట నుండి ఒక రక్తనాళాన్ని తీసి
బ్లాక్ అయిన మార్గాన్ని బైపాస్ చేసి వేరే రూట్ ద్వారా రక్తాన్ని పంపిస్తారు. చివరగా చికిత్స కంటే నివారణ మేలు అనే నానుడి వినే ఉంటాం. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మరి ఈ గుండెకి సంబంధించి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి 2 రకాల కారణాలున్నాయి. ఒకటి, మన కంట్రోల్లో లేనివి, అంటే ఏజ్ వలన కానీ వంశపారపర్యంగా కానీ రావడం. ఒకవేళ ఒక ఫ్యామిలీలో పెద్దవారికి ఎవరికైనా గుండెకి సంబంధించిన వ్యాధులు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. 2, మన నిర్లక్ష్యం కారణంగా చేతులారా చేసుకునేవి. ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ రక్తనాళాలు అనేవి దగ్గరగా వచ్చి కుంచుకుపోతాయి. దానివలన కావాల్సినంత బ్లడ్ ఫ్లో అవ్వదు. సో వాళ్ళలో హార్ట్ అటాక్ రావడానికి అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ చేయకూడదు. బీపీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్లడ్లో షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్స్ని తినడం, న్యాచురల్గా దొరికే పళ్ళు, కూరగాయలు తినడం మంచిది. అలాగే కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్ని తగ్గించాలి. నెక్స్ట్, ఎక్కువగా ఒత్తిడికి గురి కాకూడదు. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయడం మంచిది. మోయలేనంత బరువులు ఎత్తుతూ విపరీతమైన వ్యాయామం కూడా చేయకూడదు. రీసెంట్గా హెవీ వర్కౌట్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గురించి చాలా వింటున్నాం. కాబట్టి వాకింగ్, జాగింగ్, యోగా లేదా సింపుల్ ఎక్సర్సైజులు సరిపోతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. టైంకి నిద్రపోవడం, కనీసం రోజుకి 7 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. ఇవన్నీ కూడా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిజం చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది మనందరికీ తెలుసు. అసలు సమస్య అంతా మనం పాటించమంతే. మనది చిన్న వయసే కదా, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మనకేం అనారోగ్యం వస్తుందిలే అని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఆ సమస్య వచ్చిన తర్వాతే అసలు బాధ తెలుస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, హార్ట్ అటాక్కి, కార్డియాక్ అరెస్ట్కి తేడా తెలిసింది కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కనీసం కొంతమందికైనా అత్యవసర సమయంలో ఇది ఉపయోగపడుతుంది.